ఇక్కడ మీకు సినిమా ఇండస్ట్రీ మీ కెరీర్‌గా మీరు నాకు వీళ్ళు మంచి ఫ్రెండ్సు, క్లోజ్ ఫ్రెండ్స్ అని హ్మ్. చెప్పుకోవాలంటే ఎవరి పేర్లు చెప్పగలరండి? కృష్ణ భగవాను ఆ! నాకు బాగా ట్రావెల్ అయ్యేవాళ్ళం ఇద్దరమే. ఓకే. వాడు నేను ఇద్దరము. హ్మ్. ఆలీ ఒకడు. ఓకే. మిగతా వాళ్ళందరూ మనకు బాగా క్లోజ్‌గానే ఉంటారండి అందరూ. ఓకే. ఇప్పుడు మన సత్యం రాజేష్ కావచ్చు, హ్మ్. శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మిగతా ఆల్ కమెడియన్స్ మాట్లాడుకుంటానే ఉంటాంగా ఇప్పుడు అవునా? కూడాను. ఆ! ఓకే. ఇప్పుడు ఎక్కడో చోట కలుస్తూనే ఉంటాం ఏదో రీతిలో. కానీ ఎవరికి కూడాను కాంట్రవర్సీస్ లేవండి. అస్సలు. అసలు. ఎక్కడ మీలో మీకెక్కడ లేవు. ఏదైనా వస్తే హ్మ్. కాంట్రోవర్సీలు గట్టా ఎక్కడైనా వస్తే కొంచెం ఆ మా అసోసియేషన్‌కి సంబంధించినదే ఒకటో, రెండో ఎక్కడైనా హ్మ్. బయటికి హ్మ్. రావాలి హ్మ్. తప్పితే హ్మ్. మీకు ఇండివిడ్యువల్ కెరీర్స్ వైస్ మీకెప్పుడు అవును. ఏ ప్రాబ్లమ్ రాలేదు. లేదు. మీరు మాకి సంబంధించినంత వరకు మోహన్ బాబు గారు, నాన్నగారు మంచి ఫ్రెండ్స్ అండి. మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఆ! చాలా మంచి ఆత్మీయంగా ఉండే ఫ్యామిలీస్ మొదటి నుంచి. మొదటి నుంచి ఆ! అదేలెండి. అట్లా వాళ్ళ గిరిబాబు గారు, అంకుల్ ఇద్దరు బాగా క్లోజ్‌గా ఉండేవాళ్ళనమాట. హ్మ్. అలాగని నేను ఎప్పుడు గూడా నేను డిఫరెన్స్ చూపించను. నా ఇండస్ట్రీ వేరు, మన మన ప్రొఫెషన్ వేరు. నేను అందరితో సమానంగా ఉంటాను. నేను కాంట్రవర్సీ లేదు. పెట్టుకోదలుచుకోను. నా క్యారెక్టర్ అది కాదు అసలు యాక్చువల్‌గా. అవునులెండి. అస్సలు ఎప్పటికి. చాలా ఇదిగా ఉంటాను నేను. అట్లా ఇప్పుడు మన వెన్నెల కిషోర్ ఉన్నాడు. హ్మ్. వెన్నెల కిషోర్ 1 వీక్ ఒకసారి నాకు ఫోన్ చేయకపోతే ఆయన కుదరదు. హ్మ్. అంటే నా ఏజ్ వేరు, తన ఏజ్ వేరు. బట్ ఆర్టిస్ట్‌లుగా కొలీగ్స్. కొలీగ్స్ కదా! ఆ! కో యాక్టర్స్ ఆ! కదా అందరూ. వారానికి ఒకసారో, 10 డేస్‌కి ఒకసారి ఫోన్ లేకపోతే లొకేషన్‌లో కలిసినప్పుడు 100% మేము కలిసే భోంచేస్తాం ఇద్దరమే. అవునా? హ్మ్. లేదు అదే లొకేషన్‌లో నేను వేరే చోట, తను వేరే చోట ఉన్నారంటే నాకు ఫుడ్ తెప్పిస్తాడు. ఓహ్! అట్లా అంత క్లోజు వెన్నెల కిషోర్. ఓకే. అట్లా మేమందరం బాగా ఇదిగా ఉంటామండి ఆర్టిస్ట్‌లుగా. అదేలెండి. హ్మ్. సరే ఇప్పుడు మా వరకు వస్తే మీరు అన్నీ అనుకున్నవి ఫుల్‌ఫిల్ అవ్వడం, చెప్పినవి చేద్దాం అనుకున్నవి. ఆ ఆర్ ప్రయత్నం యూ అయితే హ్యాపీ అండి? ఆ ప్రయత్నం అయితే డెఫినిట్‌గా ఉందండి. 100% ఉంది. హ్మ్. ఆ ప్రయత్నం మాత్రం 100% ఉంది. అదే సొంత భవనం అదే కట్టించడం. డెఫినిట్‌గా ఉందండి ఇది. హ్మ్. మేబీ టైమ్ టేక్స్. అంతేనా? అంతేగాని అదేదో చెప్పి చేయకుండా ఉండడం అనేది క్వెషన్ కాదక్కడ. ఓకే. అది మాత్రం తన తన ప్రయత్నం. ఎందుకంటే ఇట్ ఈస్ క్లీన్‌లీ లెఫ్ట్ టు ప్రెసిడెంట్ గారు. హ్మ్. ఎవరు? కృష్ణబాబు. ఓకే. తను హి ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. మొన్న కూడా డిప్యూటీ సీఎం గారితో మాట్లాడారు. ఆహా! ఆయన కూడా ప్రామిస్ చేశారు. ఓకే. జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం అనమాట. హ్మ్. ఖచ్చితంగా ఆయన చెప్పింది 100% చేస్తాడన్న నమ్మకం మాకందరికి కూడా ఉంది. ఆ! చేస్తాడు. వెరీ గుడ్. అది. వెరీ గుడ్. బట్ వెరీ అంటే మేమంటుంది ఏంటంటే ఈ అల్టిమేట్ తను కాబట్టి తన డెసిషనే కదా! అవును. ప్రెసిడెంట్ అనేది. ప్రెసిడెంట్. బట్ మేమందరం కూడా ఏంటంటే జరగాలని మంచిదని కోరుకుంటాం. అదే కదా! మెంబర్స్ అందరూ కూడా. విష్‌ఫుల్ థింకింగ్. ఇండస్ట్రీకి మంచి జరగాలని కోరుకుంటాం. మా అసోసియేషన్ బిల్డింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం కూడా కదా! అవును. సో అది ఆ ప్రయత్నంలో ఉన్నారు. జరుగుద్దని అంటే అనుకుంటున్నాం దేవుడి దయ వల్ల. మీరు చాలా నాన్ కాంట్రోవర్షియల్ పర్సన్ అండి. హ్మ్. హ్మ్. అందరితోని సాఫ్ట్‌గా, స్మూత్‌గా. అంటే ఏదో మన వాళ్ళు పద్యం చెప్తారు గానీ, ఆ! నొప్పించక తానొవ్వక తప్పించుకో తిరుగు నేను ఆ అలా ప్లాన్ టైప్ చేయనండి. కాదు మీరు. నేను అలా ప్లాన్ చేయను. అదే నేను అనుబోతున్నా. నేను అట్లా మీరు ప్లాన్ ఆ చేయను. టైప్ కాదు. కాదు. మీ ఒరిజినల్ నేచరే అది. అవునండి. బేసిక్‌గా. హ్మ్. ఎంతమందితో ఉన్నా హ్మ్. అంతమందితోని బాగా ఉండి వెళ్ళిపోయే అవును. నైజం మీది అవునండి. బేసిక్‌గా. హ్మ్. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అడగట్లేదు గానీ, హ్మ్. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఇది. హ్మ్. మీరు ఒక సీనియర్ యాక్టర్. హ్మ్. 450 సినిమాలు యాక్ట్ చేసి బ్యాటింగ్. స్టిల్ బ్యాటింగ్. ఇప్పుడు మొన్న 'హేమ' ఇష్యూ జరిగింది. చాలా ప్రీ కన్సీవ్డ్ నోషన్‌తోని అమ్మాయిని దానిలోంచి ఇచ్చేసారని అసోసియేషన్ నుంచి. ఇప్పుడు తనేం చేయలేదండి. హ్మ్. ఇట్ ఈస్ యూజింగ్ సస్పెన్షన్ డిలీట్ చేయలేదు. అసోసియేషన్ నుంచి బయటికి గెంటేయలేదు. ఇంకా సస్పెన్షన్ మాత్రం ఎలా అంటే సస్పెన్షన్ ఎందుకు చేశారంటే బయట నుంచి వస్తున్న ఫోర్సెస్ అంటే మీరు ఆ అమ్మాయిని కస్టడీకి కూడా తీసుకున్నారు కదా! హ్మ్. కస్టడీకి కూడా తీసుకున్నప్పుడు కూడా మీరు స్పందించలేదేంటి అని అడిగారు. ఓకే. ఇప్పుడు కస్టడీకి తీసుకోక మునుపు ఆ అమ్మాయిని సస్పెండ్ చేయలేదు. హ్మ్. ఆ అమ్మాయిని సస్పెండ్ చేయలేదు. హేమని సస్పెండ్ చేయలేదు. స్ ఎప్పుడైతే కర్ణాటక వాళ్ళు బెంగుళూరులో కస్టడీకి తీసుకొని అంటే కేస్ ప్రూవ్ అవ్వలేదు. కేస్ ప్రూవ్ అవ్వదు. ఆమెకి ఇచ్చిన నోటీస్ కూడా ఏంటంటే హేమకి ఇచ్చిన నోటీస్ ఏంటంటే హ్మ్. కేసు ప్రూవ్ అవ్వలేదు. అంటే రేపు పొద్దున ఇట్ ఈస్ బీన్ క్లియర్ హ్మ్. అని చెప్పి అన్న రోజు ఆటోమేటిక్‌గా యూ ఆర్ ఇంటూ ద ఇంటూ ది అసోసియేషన్. అసోసియేషన్. అది కాకుండా మనం తను బయటకు వచ్చేసిన తర్వాత హ్మ్. మేము కూడా అన్నాం. హ్మ్. ఏమని
ఎందుకు అవసరం ఏముంది, తన అమ్మాయి వచ్చేసింది కదా బయటికి, ఉమ్, ఐ మీన్ కస్టడీ నుంచి బయటకు వచ్చేసింది, ఉమ్, మరి కేసు జరుగుతుంటుంది, నెక్స్ట్ కేసు గోయింగ్ అని కదా, అవును అది ప్రూవ్ అయినప్పుడు కదా అవును మనం టోటల్ ఎలిమినేట్ చేయాల్సింది. అవును ఈ లోపల మళ్ళీ చేర్చుకుందాం అన్న అనే డిస్కషన్ కూడా పెట్టుకున్నాం, ఉహు, మళ్ళీ చేర్చుకుంటాం చేర్చుకుంటారు. డెఫినెట్గా. No issue. డెసిషన్ తీసుకోబడిందండి రేపు ఈసీ మీటింగ్ లో పెడతామండి. ఈసీ రేపు ఈసీ మీటింగ్ ఉంది, రేపు ఈసీ మీటింగ్ లో చేస్తాం. ఓకే, కేసు అయితే ఇప్పటి వరకు ప్రూవ్ అవ్వలేదు కదా, ప్రూవ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ అదే కస్టడీకి తీసుకున్నారు కాబట్టి మనం సస్పెండ్ చేసాం అంతా. వి హావ్ నాట్ డిబార్డ్, అదే డిబార్ చేయాలి. డిబార్ చేయలేదు అసోసియేషన్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి హేమ, ఇప్పుడు తను కూడా మా కొలిగే కదా, ఆర్టిస్టే ఎన్ని కదండి. సినిమాలు చేసి ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆ అమ్మాయిని సస్పెండ్ చేయడం వల్లనో లేకపోతే డిబార్ చేయడంలో వచ్చే లాభం లేదు, ఏది మా అసోసియేషన్ ప్రయోజనం ఏం లేదు, ఏం లేదు ప్రత్యేకంగా. కదా. అదే కాకపోతే ఏంటంటే కొన్ని నామ్స్ ఉంటాయి కదా, అదే అసోసియేషన్ కొన్ని నామ్స్ ఉంటాయి, అవును. దాని ప్రకారం చేయగలిగి చెప్తే వేరే ఉద్దేశం కానే కాదు. సో వీసీ మీటింగ్ ఉంది, మళ్ళీ దాని మీద డిస్కస్ చేసి. ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఫోర్స్ ఎక్కడి నుంచి అంటే మామూలు ఇన్ జనరల్ గా బైలాస్ లో ఉంటది కదండి, అవును బైలాస్ లో ఉంటది కదా, అవును. బైలాస్ లో ఏముంటుంది, పలానా వ్యక్తి డ్రగ్స్ అనే కాదు, కొంచెం ఎనీ ఏదైనా పోలీస్ కేసు, ఎనీ గిల్టీ, ఎనీ గిల్టీ, అదే పోలీస్ కేసు ఉంది, ఎక్కడో చీటింగ్ కేసు, ఇదిగో పలానా చోట చెక్ బౌన్స్ అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేశారు, సినిమా సంబంధించి కాదు, సినిమా సంబంధించి తన పర్సనల్ మ్యాటర్, పర్సనల్ మ్యాటర్, వచ్చి ప్రైవేట్ మ్యాటర్స్ లో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. 2-3 సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మా అసోసియేషన్ లో ఇతని మీద కంప్లైంట్ పెడతారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి. అట్లాంటి చోట ఏంటంటే ఒకసారి డిస్కస్ చేసి ఇది కాదా, కరెక్టా కాదా అనుకొని దాని మీద ఒక డిస్కషన్ పెట్టి మీటింగ్ లో సస్పెండ్ చేయడం వరకే చేస్తాం. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా జాయిన్ చేసుకుంటాం కేసు ప్రూవ్ అయిన తర్వాత. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఏంటంటే హేమ విషయంలో ఆ అమ్మాయిని ఓన్లీ సస్పెండ్ చేసాం తప్పితే డిబార్ చేయలేదు అసోసియేషన్. స్టిల్ షీ హోల్డ్స్ హర్ డెఫినెట్గా అంతే కదా, ఆఫ్ కోర్స్ డెఫినెట్గా షీజన్ యాజ్ ఇఫ్ షీజన్ మా అసోసియేషన్ ఓన్లీ. అంతే. రేపు ఈసీ మీటింగ్ లో మళ్ళీ ఆ అమ్మాయి తీసుకొచ్చి టెస్టులు చేసిన అని కూడా కొన్ని తీసుకొచ్చి ఇచ్చింది హేమ. ఓకే, సో మేము అన్ని కన్సిడర్ చేసాం. వెరీ గుడ్. మాకు ఎవరికైతే మనస్ఫూర్తిగా చేయాలని లేదండి, అదేలేండి, నార్మ్స్ జస్ట్ నార్మ్స్ ప్రకారం చేశాను తప్పితే టు ఫాలో. దట్స్ ఇట్, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.